హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ 1. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 145. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇదే మంచి అవకాశం రా, నువ్వు చెయ్యాలనుకుంది చేసి అన్నీ దాని మీదికి తోసే. అది ఇంకా దాని కొడుకు ఇద్దరు మనకు బలిగా దొరికారు. మనం దొరికిపోకుండా ఇదంతా వాళ్ళే చేసినట్టు సృష్టించు, దాంతో వాళ్ళు కూడా మన కాళ్ళ దగ్గరే పడుంటారు అని అంది నీలాంబరి. అసలు రాజారావు గారి కుటుంబంలో ఎవ్వరూ కూడా ఆనందంగా ఉండకూడదు అని కంకణం కట్టుకుంది. అది వాళ్ళ పక్కకు వచ్చిన వాళ్ళైనా సరే తన కాళ్ళ దగ్గర పడుండాలి అనే అనుకుంది నీలాంబరి. అందుకే రాజీ వాళ్ళ వైపుకి వచ్చినా తను రాజారావుకి చెల్లి అని, తను కూడా సంతోషంగా ఉండకూడదు అని ఇలా ప్లాన్ చేస్తూ అంది నీలాంబరి. అలాగే అత్త, ఆ వీరన్నగాడు కూడా దొరికాడు. మన వాళ్ళు 2 రోజుల నుంచి వాడిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. అంత సవ్యంగా ఉంది. ఇప్పుడు మనకి కావాల్సింది ఆ రాజారావు గారి చూపు మన మీద పడకుండా ఉండడమే. దానికి ఈ రాజీనే ఎరగా వాడాలి. దాని కొడుకుని జైలు నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళ మీదకి ఎరగా వేస్తాను. అప్పుడు ఆ రాజారావు గారి చెల్లి మేనల్లుడు అంటూ వీళ్ళ మధ్య ఉండిపోతాడు. మన మీద వాడికి అనుమానం కూడా రాదు. మన గురించి ఆలోచించే సమయం కూడా దొరకదు. అప్పుడు నేనేంటో చూపిస్తానత్తా అని చాలా క్రూరంగా ఏదో ఆలోచిస్తూ అన్నాడు బంగారాజు. మరుసటి రోజు నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు జరిగి పెళ్లి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ. మీరాని మంజు రెడీ చేస్తూ ఉంది. తను ప్రస్తుతానికి ఒక లెహెంగా వేసుకుంది. అది డిజైనర్ లెహెంగా. బ్లూ ఇంకా పింక్ కాంబినేషన్లో చాలా బాగుంది. అది మీరాకి చాలా నప్పింది కూడా. మేకప్ మంజు అంతగా వెయ్యలేదు, కానీ జుట్టుని మంచిగా దువ్వి హెయిర్ స్టైల్ చేసి జడ అల్లేసింది. అలాగే మెడలో ఒక చిన్న నెక్లెస్ వేసింది. ఇంకా నడుముకి వడ్డానం పెట్టి చేతికి వంకి ఇంకా రవ్వల గాజులు కూడా వేసింది. కళ్ళకి కాటుక, నుదుటిన పెద్ద బొట్టు, పెదాలపై లైట్ లిప్స్టిక్, అంతే. ఇదే మీరా మేకప్ అన్నట్టుగా చేసింది మంజు. అసలు మీరాకి మేకప్పే అవసరం లేదు. తను ముందు నుంచే చాలా అందంగా ఉంది. అలా చెవులకి జుంకీలు పెట్టగానే మొహంలో లక్ష్మీ కళ ఒట్టిపడేసింది. పాపిడ బిళ్ళ పెడుతూ, ఎంత బాగున్నావో తెలుసా మీరా, నా దిష్టే తగిలేటట్టుంది అని కాటుక తీసి పెట్టింది మీరాకి మంజు. మీరా తనని తాను అద్దంలో చూసుకుంటూ, అవును నిజంగా మంజు, నేను ఇంత అందంగా ఉంటానని నాకే తెలియలేదు అని ఆశ్చర్యంతోనే తనని తాను చూసుకుంటూ ఉంది మీరా. సీతాలక్ష్మి, వైదేహి, సూర్యకాంతం ముగ్గురు రూంలోకి వచ్చి మీరాని చూసి ఆశ్చర్యపోయారు. ముగ్గురి కళ్ళల్లో ఆనందంతో నీళ్లు పొంగిపోయాయి. 4 రోజుల క్రితం వరకు ఒక గదియే తన జీవితం అంటూ ఉన్న మీరా అసలు అప్పుడు ఎలా ఉండేదో, ఏం తినేదో, ఒక కొత్త బట్ట కూడా వేసుకొని మీరా ఇప్పుడు ఇలా అందంగా ముస్తాబై లక్ష్మీదేవిలాగా కలకలలాడుతూ వాళ్ళ ముందు నిలబడ్డం వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. సీతాలక్ష్మి అయితే ముందుకు వెళ్ళి కూతుర్ని గట్టిగా హత్తుకొని "నా బంగారం" అని దిష్టి తీస్తున్నట్టు మొటికెలు విరిచేసింది. ఎంత అందంగా ఉన్నావే, నిన్నిలా చూస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని ఏడుస్తూనే అంది సీత. మరెందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగింది మీరా. పిచ్చి, ఇది ఏడుపు కాదే, ఆనంద బాష్పాలు అని కళ్ళు తుడుచుకుంటూ అంది సీత. ఆనందంగా ఉంటే కూడా ఎవరైనా ఏడుస్తారా అని అడిగింది మీరా. సరిగ్గా చెప్పావు. ఏంటే నా మనవరాలను చూసి ఏడుస్తున్నావు? అదంతా అందంగా ఉంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు కదా. నీ దిష్టి తగులుతుంది. నా బంగారానికి నీ దిష్టి తగిలితే నేను ఊరుకొని చెప్తున్నా అని అంది సూరమ్మత్త. అయ్యో పిన్ని, మీరు కూడా ఏడుస్తున్నారు, మరి దానికేమంటారు అని తగ్గకుండా అంది సీత. నేనెక్కడ ఏడ్చానే అని తొందరగా తన కళ్ళ నుంచి వచ్చిన కన్నీళ్లను తుడుచుకొని, ఇవేదో అలా వచ్చేసాయి అంతే అని అంది సూరమ్మత్త. ఇద్దరూ సరిపోయారు. మీరా ఆగు, ఇప్పుడే వెళ్ళి ఉప్పు తీసుకొస్తా, నీకు దిష్టి తీయాలి అని అంది వైదేహి. బాగా చెప్పావమ్మా కోడలి పిల్ల, తొందరగా తీసుకొచ్చి దిష్టి తీసేయి, నా దిష్టి తగిలేటట్టుంది నా మనవరాలికి అని అంది సూరమ్మత్త. వైదేహి తొందరగా వెళ్ళి కిచెన్లో నుంచి గుప్పెడంత ఉప్పు తీసుకొచ్చి మీరాకి దిష్టి తీసేసింది. అమ్మా, ఇలా ఎంతసేపు ఉండాలి అని మూతు ముడుచుకొని అడిగింది మీరా.
నీ నిశ్చితార్థం అయ్యేంత వరకు అని చెప్పింది సీత. మరి నేను ఎప్పుడు చదువుకోవాలి అని అడిగింది మీరా. ఇవాళ ఒక్కరోజు చదవకపోతే ఏం కాదులే అని అంది సీత. సరే అని మొహం మొత్తం సాడ్గా పెట్టేసి అంది మీరా. నాన్నగారు పెళ్లి వాళ్ళేంటి ఇంకా రాలేదు అని అడిగాడు చక్రి. నేను అదే చూస్తున్నాను రా అని కొంచెం కంగారుగా అన్నారు రాజారావు గారు. ఆయన మనసులో కొంచెం గుబులు మొదలయ్యింది. ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా చక్రి అని అన్నారు మూర్తి గారు. అవును మామయ్య, కానీ ముహూర్తం ముందే వస్తామని అన్నారు అని కంగారుగానే అన్నాడు చక్రి. రాహుకాలం అవన్నీ కూడా చూసుకొని బయలుదేరాలి కదరా, పైగా పూజారి గారిని కూడా వాళ్ళే తీసుకొస్తున్నారు, టైం పడుతుందేమో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని సర్ది చెప్పడానికి ప్రయత్నించారు మూర్తి గారు. గంట ముందే ఫోన్ చేశాను మామయ్య, బయలుదేరాను అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నా అని అన్నాడు చక్రి. సరే ఇంకో అరగంట చూద్దాం, అయినా ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా అని అన్నారు మూర్తి గారు. వస్తారో నిజం తెలిసి పారిపోయారో ఎవరికి తెలుసు అని హేళనగా అంది రాజీ. మరి రాజీ ప్లాన్ ప్రకారం ఇంకా బంగారాజు ప్లాన్ ప్రకారం పెళ్లి వాళ్ళని వాళ్ళేమైనా ఆపి ఉంటారా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని ఇంకా స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. Thank you so much for listening. Thank you so much for your love and support. Take care and bye bye.